సినిమా స్టార్టింగ్ లోనే చెప్తారు కేవలం కల్పిత పాత్రలే అని. బట్ నిజ జీవితంలో చాలా జరుగుతున్నాయి కదా ఇలాంటి బోల్డ్ అండి, చాలా చాలా అంటే అమాయకమైన అబ్బాయి. చాలా. ఇప్పుడు నాకు మీరు అన్నట్టు చూసారా, చాలా మంది ఆ సీను ఏంటంటే నేను చేయడం, శివాజీగా మంగపతి క్యారెక్టర్ మీద వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అన్నది చాలా మంది నాకు మెసేజెస్ సోషల్ మీడియా వాటిల్లో ఇలా మేము సేమ్ ఇదే లైక్ వీఆర్ ఫేసింగ్ అని, అవునా మా నాన్నగారు గుర్తుకొచ్చారని చెప్పని చాలా మంది. వీటిలో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మిస్యూజ్ ఆఫ్ పాక్సోనే. అంటే వీ డోంట్ నో. సి ప్రతి ఒక్కరు మనకి తెలియదు, బట్ స్టిల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అంత అవసరం ఉన్నది. మనకి అబద్ధం చెప్పినా నిజం చెప్పినా వాళ్ళకి జరిగేది ఏమీ లేదు. అదే కోర్టులో ఏమైనా చెప్పిన దట్స్ డిఫరెన్స్ స్టోరీ. మనకి చెప్పేటప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది దాంట్లో. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ట్రూ. మిస్యూజ్ ఆఫ్ పాక్సో అవుతుంది చాలా కేసెస్. ఇన్నోసెంట్ పేరెంట్స్ పింక్ చేస్తున్నారు, సార్ ఇలాగా మీరు చేశారు కదా, ఇదే సేమ్ సినేరియో మేము ఫేస్ చేసామండి, మా అబ్బాయి కూడా సేమ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఎందుకంటే దే విల్ ఓన్ ఇట్ కదండి. నేను అంటే ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ లో నేనున్నాను అనుకుంటారు కదా, మిమ్మల్ని చూసుకున్నారు. ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలైతే, చిల్డ్రన్ అయితే వాళ్ళ ఫాదర్ ని చూసుకున్నారు ఆ క్యారెక్టర్. సో అలాగా బాగా కేసెస్ ఉన్నాయి. కొన్ని క్లోజ్ అయిపోయినాయి, కొన్ని కాంప్రమైజ్ అయిపోయినాయి ఉంటాయి. ఐ మీన్ కొన్ని విత్డ్రాల్ అయినాయి, కొన్ని ఇంకా రన్నింగ్ లైవ్ కేసెస్ ఉన్నాయి.